ఆదికాండము అధ్యాయము 15. దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొనుట. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రామునకు దర్శనమున ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రాము, భయపడకుము, నేను నిన్ను డాలువలే కాపాడెదను, నీకొక గొప్ప బహుమానము ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రాము, ప్రభు, నీవు నాకేమి ఇయ్యగలవు? నేను సంతానము లేనివాడనైతిని. దమస్కువాడైన ఎలియజరే నా ఇంటికి వారసుడు అగునుగదా అనేను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానము కలిగింపలేదు, నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడు అగును. అంతటా అబ్రామునకు దేవుని మాట ఇట్లు వినవచ్చెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును. దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చితిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనేను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడుమేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొనిరమ్ము అనెను. అబ్రాము వాటినన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను, దేని ముక్కను దాని ముక్కకు ఎదురునుంచెను, పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి, కాని అబ్రాము వానిని తోలివేసెను. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్రపట్టెను. భయానకమైన మహాగాఢాంధకారము అతనిని క్రమ్మెను. ప్రభువు అబ్రాముతో, ఇది నిశ్చయమని తెలుసుకొనుము, నీ సంతతివారు వారిది కాని దేశములో పరదేశులుగా వసించి ఆ దేశపు వారికి బానిసలగుదురు. ఆ దేశీయులు 400 ఏండ్లపాటు నీ వారిని పీడింతురు. పీడించిన జాతిని నేనే శిక్షింతును. తరువాత నీ సంతతివారు ఐశ్వర్యముతో తులదూగుచు ఆ దేశము నుండి బయటబడుదురు. ఏ దిగులు లేకుండా నీవు నీ పితరులను కలిసికొందువు. పండు ముసలితనమున నిన్ను పాతిపెట్టుదురు. నీ తరువాత 4వ తరము వారు తిరిగి ఇక్కడికి వత్తురు. అప్పటికిగాని అమోరీయుల పాపము పండదు అనేను. అంతట ప్రొద్దుకూకి చీకటిపడెను. అప్పుడు పొగకుంపటి నిప్పుమంట కనబడి మాంసఖండముల నడుమగా కదలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని, ఐగుప్తు దేశపు నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకుగల భూఖండమును నీ సంతతికి ధారపోయుచున్నాను. ఆ భూఖండము కేనీయులకు, కనిస్సీయులకు, కద్మోనీయులకు, హిత్తీయులకు, పెరిస్సీయులకు, రెఫాయీలకు, అమోరీయులకు, కనానీయులకు, గిర్గాషీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు చెందినట్టిది అని చెప్పెను.